జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. మన మిత్రులందరికీ తెలియజేయనది ఏమనగా, ఇప్పుడు ఇది మనము 100% నెంబర్ 1 ప్లాట్ అనుకున్నాం, అవునా? ఇది 100కు 100%, అంటే ఇంతకన్నా నెంబర్ 1 ప్లాటు ఇక ఉండదు. ఇది నెంబర్ 100, 100కు 100% ప్లాటు. ఎందుకు 100% అంటే ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు రెండు ఉన్నది. ఇది ఈశాన్యం బ్లాకు, ఈశాన్యం ప్లాటు, ఈశాన్యం ఇల్లు కనుక ఇది. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒకసారి ఏమైంది, ఈ తూర్పు నుంచి వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఇది లేదనుకోండి, అర్థమవుతుంది కదా? ఇది తూర్పు రోడ్డు ఏదైతే ఉందో అయితే ఇప్పుడు ఈ తూర్పు రోడ్డు ఉంది సాగుతూ, ఉత్తరం రోడ్డు ఉంది. అయితే ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పుకుంది ఏంది, తూర్పు సాగుతూ వెళ్ళిపోయిన రోడ్డు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ రోడ్డు లేదు, ఓకే? అర్థమైంది కదా? ఇప్పుడు ఏమైంది, ఉత్తరం రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉంది, రెండు రోడ్లు ఉన్నాయి. కానీ ఇంతకుముందు కూడా ఉత్తరం రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉంది. ఈ రెండు రోడ్లు ఉన్నప్పుడు అద్భుతమైన నెంబర్ 1 అని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి తూర్పుకు సాగుతూ లేదు, మరి ఇప్పుడు కూడా తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు రెండు ఉన్నప్పుడు దీన్ని కూడా ఈశాన్యం ప్లాట్ అని అంటాం. ఈశాన్యం ప్లాట్ అంటున్నాం, కానీ ఈ తూర్పు నుంచి వచ్చే రోడ్డు పడమరికి, పడమర నుంచి వచ్చే రోడ్డు తూర్పుకు పోవడానికి ఇక్కడ లేదు. ఇక్కడ అవపడుతుంది కదా, ఈడ తూర్పుకు వెళ్ళే రోడ్డు లేనప్పుడు మనకు వచ్చే శుభాలు కీర్తులు అన్నీ ఈ తూర్పు నుంచి వచ్చే రోడ్డు ఈ తూర్పు ఈశాన్యం పోటీకి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ విజయాలు వస్తున్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు లేనప్పుడు ఏమవుతుంది, ఈ తూర్పు ఈశాన్యం పోటీ ఏదైతే ఉందో దానికి ఇచ్చే ఫలితాలు, శుభ ఫలితాలు కొన్ని తగ్గుతాయి. అరే ఇంతకుముందు కూడా ఉత్తరం రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉంది, అన్ని నెంబర్ 1 అని చెప్పారు కదా సార్. ఇప్పుడు కూడా రెండు రోడ్లు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఎందుకు లేదు అంటే లేదు. సాగుతూ ఉన్న రోడ్డుకున్న ఫలితాలు ఈడ బంద్ అయింది కదా, ఈ రోడ్డుకు తూర్పుకు లేదు కాబట్టి తూర్పు ఈశాన్యం పోటీ ఎప్పుడైతే లేదో ఉత్తరం రోడ్డు ఒక్కటి, ఏది ఈ తూర్పు ఉన్న రోడ్డు ఒక్కటి మాత్రమే ఉత్తరానికి సాగిపోతుంది కాబట్టి ఈ రోడ్డు ఇచ్చే ఫలితాలను ఇస్తుంది. మరి ఈ ఉత్తరం రోడ్డు వరకే ఇస్తుంది. మరి ఈ ఉత్తరంగా ఉన్న రోడ్డు తూర్పుకు సాగిపోయి తూర్పు నుంచి వచ్చే రోడ్డు మన ఇంటికి తగులుతున్నప్పుడు ఆ విజయం వేరు. అంటే అది నెంబర్ 1 అనుకున్నప్పుడు ఇది కొంచెం పర్సెంటేజీ తగ్గుతుంది. దీంట్లో ఎంత అంటే అప్పుడు 100 అనుకున్నప్పుడు ఇది ఒక 90% మాత్రమే, ఇది 90% మాత్రమే విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇంతకుముందు ఏమనుకున్నాం, 100కు 100 అనుకున్నాం, 100 అనుకున్నాం, ఈశాన్యం ప్లాట్ అనుకున్నాం. మరి ఇది కూడా ఈశాన్యం ప్లాటే, అయినా దానికి దీనికి తేడా అని మీరు గమనించాలి. ఫస్ట్ చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి ఒక తూర్పు మాత్రం ఆ రోడ్డు కట్ అయినంత మాత్రాన ఒక 10% మనకు ఆ చదవ అవకాశాలు, ఆ తూర్పు రోడ్డు ఇచ్చే అవకాశం ఏదైతే ఉందో, ఆ శుభ పరిణామాలు ఏదైతున్నాయో తగ్గుతాయి. ఇట్లా గమనించాలి. ఈశాన్యం ప్లాటే కదా, మరి ఆ ఈశాన్యం ప్లాట్ నెంబర్ 1 అన్నారు కదా సార్, అందుకని మేము ఈశాన్యం ప్లాటే తీసుకున్నాం, ఇది 100% అన్నారు కదా అంటే ఇది 100% కాదు, ఇది 10% తగ్గిన ప్లాట్. అంటే ఈశాన్యం ప్లాట్ అయినా దీనికి తక్కువ, ఎందుకంటే ఇది తూర్పు సాగిపోలేదు కనుకనే ఇది తక్కువ. అందుకని మీరు దీన్ని బాగా ఆలోచించాలి. రెండు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం పోటీ ప్లాట్ వేరు, ఇది తూర్పు ఈశాన్యం పోటీ కట్ అయింది కాబట్టి దీని గురించి ఆలోచించాలి. అంటే ప్లాటు మంచిదే, కానీ అదనంగా వచ్చే శుభ ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఈ తూర్పు రోడ్ ఇచ్చే ఫలితం తగ్గుతుంది. కనుక మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జై శ్రీరామ్.